హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు పెసరపప్పు మామిడికాయ చూపించబోతున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా వండుకుంటే ఒకసారి మీరు ట్రై చేయండి, ఓకేనా. వీటికి కావాల్సినవి అంటే పెసరపప్పు 1 కప్పు, మామిడికాయ 1, పుల్లగా ఉండేది 1 వేసుకోవాలండి, సరిపోతుంది. పులుపు టమాటో వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. చిన్నది 1 వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి, ఓకేనా. హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకు పెసరపప్పు మామిడికాయ చూపించబోతున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా వండుకుంటే దానికి ఏం కావాలో చూసేద్దాం. ముందుగా 1 కప్ అయితే పెసరపప్పు తీసుకున్నాను. 1 పెద్ద సైజు మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయ పుల్లగా ఉంటే చాలా బాగుంటుందండి. అని పచ్చిమిర్చి ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా పప్పును కడిగేసుకుందామండి. పప్పునైతే శుభ్రంగా కడుక్కున్నాను. పప్పును కడిగేసుకుని 3 గ్లాసులు వాటర్ వేసుకుని ఆ పప్పును ఇందులో వేసానండి. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకొని ఉడికిచ్చేసుకుందాము. ఇప్పుడు 1 స్పూన్ పసుపు వేసుకొని ఉడికిచ్చేసుకుందాము. పప్పు పొంగకుండా కొద్దిగా 1 స్పూను ఆయిల్ అయితే వేసుకుందాము. ఊజబెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ మామిడికాయని చెక్కు తీసుకొని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకుందాం పక్కకి. మనం మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలుగా తరుక్కుందాం, ఓకేనా. ఇవి మనం ఇవంతా తొక్క తీసేసుకుందాం కదా, వీటిని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టేసుకుందాం పక్కకి. ఇవి కూడా కట్ చేసుకుందాము. ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము. చాలా బాగుంటుంది పప్పులో వేసుకుంటే. కరివేపాకు కూడా వేసుకుందాము. ఇందులో కుక్కర్ ఆన్లో లేదండి, మర్చిపోయాను ఆన్లో పెట్టడం. ఇప్పుడు మాత్రం ఆన్లో పెట్టేసాను. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, కలుపుకుందాం ఇలాగా. ఇప్పుడు కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. ఉడుకుతుంది కదండి. ఈ మూమెంట్లో మనము సగం ఉడికిపోయింది, ఇలాగ ఉడకనివ్వాలన్నమాట. నేను పెసరపప్పు వేసాను కాబట్టి ఇలా ఉడకనివ్వాలి. కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే 1 చిన్న టమాటా కూడా వేసుకోవాలి ఇందులోనండి. ఇదేనండి దీంట్లో మన పెసరపప్పులోని సీక్రెట్ అనమాట. ఇలాగ వండుకుంటే ఆ పప్పు అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అదే కాకుండా మన టెంక కూడా వేసుకోవచ్చు ఇందులో, చాలా బాగుంటుంది అనమాట. ఉప్పు కారం పట్టేసి దానికి ఒకసారి కలిపేసుకుందాం. ఇలాగా కలిపేసుకొని మూత పెట్టుకొని మెత్తగా ఉడికేలాగా ఉడికిచ్చేసుకుందాము. కారం వేయలేదు కదా, గమనించారు కదా మీరు. ఒక 2 నిమిషాలు అయిపోయాక కారం వేద్దాము. ఇప్పుడు కారం వేసుకుందాము. పులుపుకి తగ్గట్టు వేసుకుందామండి కారము. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి వేసాను కదా, ఇప్పుడు ఈ చిన్న స్పూన్ తోటి 3 వేసుకున్నాను. మామిడికాయ ముక్కలు మాత్రం చాలా మెత్తగా ఉడికించుకోవాలండి. అప్పుడే దీని టేస్ట్ అనేది వస్తుంది, పులుపు అనేది బయటకు వస్తుంది అనమాట, ఓకేనా. పప్పు కూడా చక్కగా ఉడికిపోయిందండి, మెత్తగా ఉడికిపోయింది కదా. మామిడికాయ ముక్కలు కూడాను మెత్తగా ఉడికిపోయినాయండి. ఇలా ఉడికించుకోవాలన్నమాట, రుబ్బుకునే అవసరం లేకోకుండా, ఓకేనా. ఇప్పుడు మనం ఇది పక్కకు పెట్టేసుకుని తాలింపు వేసుకుందాము. కుక్కర్లో అయితే ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఇందులో ఆయిల్ పూర్తిగా కాగిపోయిందండి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇందులో పోపు దినుసులు వేసుకుంటున్నానండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు వేసుకున్నానండి. కొద్దిగా మీరు మెంతులు కావాల్సి ఒక 4-5 గింజలే వేసుకోండి, లేకపోతే లేదు. మెంతులు నా దగ్గర లేవు కాబట్టి నేను వేయట్లేదు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి.
ఒకసారి నేను చేసినట్టుగానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కానీ మామిడికాయలు చూసుకునేటప్పుడు కొంచెం చాలా పుల్లగా ఉన్నాయి మామిడికాయలు మాత్రం ఎన్నుకోండి, ఎందుకంటే పులుపు తక్కువగా ఉందనుకోండి బాగోదు పప్పు. మామిడికాయ పప్పు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా ఇంగువ వేసుకుందామండి. కొంతమంది ఏం చేస్తారంటే అండి, ఇంగువ మనం వెల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా అని ఇంగువ వేసుకోరు. వెల్లుల్లిపాయలు వేసుకున్నా ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది, ఆ రుచి ఎక్కువ వస్తుంది అన్నమాట మనం ఇంగువ వేసుకోవటం వల్ల. ఇప్పుడు మనం తినే ఆహారం కూడా అరగటానికి కూడా చాలా వీలుగా ఉంటుంది కదా ఇంగువ వేసుకున్నా. అన్నీ వేగిపోయాయి కదండి. ఇప్పుడు చివరిగా మనం కరివేపాకు వేసుకుందాము. అంటే మీరు ఈ వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి అండి, ఎందుకంటే మరి కొంతమందికి వెళ్తుంది కదా, కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా కూరలకు వండుకోవడం కూడా రాదు కదండి. మనం ఎలాగో వాళ్ళు కూడా అలాగే కదా. కనీసం ఈ వీడియో నాకు వాళ్ళకి ఉపయోగపడిద్దని కొంచెం చిన్న ఆశ. ప్లీజ్ నా వీడియో చూసి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి అండి. నా ఛానల్ మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నాకు సపోర్ట్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఈ పప్పుని ఇందులో వేసేసుకుందాం. కొంతమంది చిక్కగా తింటారండి, గట్టిగా తింటారు పప్పు, మామిడికాయ పప్పు. కొంతమంది కొంచెం చాలా పలుసుగా చేసుకుంటారు. మీరు ఎలా తింటే అలాగా చూసుకోండి. పులుపును మాత్రం చూసుకుంటూ బ్యాలెన్స్ చూసుకుంటూ వాటర్ కొంచెం వేసుకుంటూ ఉండాలి, ఓకేనా. ఎలాగ చేసినా మామిడికాయ పప్పేనండి, తృప్తిగా హాయిగా తినేయచ్చు. కొద్దిగా దానికి సైడ్గా కొంచెం 2 అప్పడాలు పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే అబ్బా, అసలు 2 కూర జోలికే వెళ్ళాం కదండి. మిగతా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. అలాగే ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం, వేడి వచ్చే వరకు మూత పెట్టేసుకోవాలి. కమ్మని మామిడికాయ పెసరపప్పు అండి. మామిడికాయ పప్పులో ఉల్లిపాయలు ఇలా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవి ఆయిల్లో వేగనివ్వద్దు, ఇలాగే మన ఆవిరి మీద వీటిలో వేసుకున్నాం కదా మగ్గిపోతాయి అనమాట. అప్పుడే టేస్ట్ ఉంటుంది పప్పుకైనా ఉల్లిపాయకైనా దేనికైనా. తింటుంటే ఇంకో ముద్ద తినాలని అనిపించే టేస్ట్గా ఉంటుందన్నమాట. ఉప్పు కారాలు మాత్రం ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళేనండి. చూసారా ఇలాగ చాలు అనమాట. మనం వేరే గిన్నెలోకి మార్చేసుకుందాము. ఇవి ఉల్లిపాయలనే చక్కగా ఇవి కూడా మగ్గిపోతాయి, ఈ వేడికి మగ్గిపోతాయి అంటే తింటుంటే చాలా బాగుంటుంది. ఎవరేనానండి ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్ ఆ సీజన్లోనే తినటం అలవాటు చేసుకుంటే మనకి బాగుంటుంది. మన పిల్లలు కూడా పెట్టిన వాళ్ళం అవుతాం, మన హెల్త్ కూడా మనం కాపాడుకున్నట్టు అవుతుంది, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్. మరొక మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నాకు మాత్రం సపోర్ట్ ఇవ్వటం మర్చిపోకండి ఫ్రెండ్స్. సపోర్ట్ ఇస్తే నాకు హ్యాపీగా ఉంటుంది కదా. నేను చేస్తున్నానన్న ఫీలింగు. ఏదో పిచ్చి వంటలు అయితే ఏమనుకోవచ్చు, కానీ నేను చేసేది చాలా బాగుంటుంది. నేను వెళ్ళే సెల్ఫ్ డబ్బా కొట్టుకోవటం కాదండి. మీరు ఒకసారి ట్రై చేస్తే మీకే తెలుస్తుంది, ఓకేనా.